తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. పకడ్బందీ పోలీసింగ్ కు సంస్కరణలకు మారుపేరైన ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు దళాలు ఆయనకు ఘనంగా గౌరవ వందనం సమర్పించాయి. తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని డీజీపీ సివి ఆనంద్ కొనియాడారు. విప్లవాత్మక మార్పులకు అత్యాధునిక సాంకేతికత వినియోగానికి తెలంగాణ పోలీసు విభాగం ఒక బ్రాండ్గా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో నేరాల తీరు మారుతోందని దానికి అనుగుణంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పెద్ద సవాల్గా మారిన సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఇందుకోసం సాంకేతికతను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. నేరాల స్వరూపం కూడా మారుతా ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ ని హ్యాక్ చేసి, లేకపోతే మభ్యపెట్టి, భయపెట్టి, అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు, ఈ సిటిజన్స్ కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారు వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది.